హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు విఎన్ఆర్ రియల్ ఎస్టేట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు మనం ఉన్నామండి మైపాడ్ రోడ్కి, అంటే 4వ మైల్లో రెహమాన్ లేఅవుట్ వద్ద ఉన్నాము. ఈ లేఅవుట్ వద్ద మనకి 16 ముక్కాల అంకణం గల సైట్లో మనకి 16 అంకణాల కట్టుబడి గల ఈస్ట్ ఫేస్ కలిగినటువంటి 2 BHK హౌస్ మనకి సేల్కి రావడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ 2 BHK హౌస్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్ అండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ 2 BHK హౌస్ యొక్క ఇన్ ఫ్రంట్ ఆఫ్ రోడ్ చూసుకున్నట్లయితే మనకి 30 feet రోడ్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ 2 BHK హౌస్ యొక్క ఇరుప్రక్కల అయితే మనకి హౌసెస్ అయితే ఉన్నాయండి. సో ఇక్కడ వాతావరణ పరంగా చాలా ప్లెజెంట్ గా ఉంది. ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఇక్కడ మనకు కనపడుతుంది. సో ఇప్పుడు మనం ఈ 2 BHK ఈస్ట్ ఫేస్ కలిగినటువంటి హౌస్ గురించి డీటెయిల్ గా తెలుసుకోబోతున్నాము. ఇది ఈ 2 BHK ఈస్ట్ ఫేస్ కలిగినటువంటి హౌస్ యొక్క ఎంట్రన్స్ గేట్ అండి. సో మనం ఎంట్రన్స్ గేట్ గుండా లోపలికైతే ఎంటర్ అయ్యాము. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదంతా కూడా వాళ్ళు ఈ స్పేస్ అంతా కూడా కార్ పార్కింగ్ కి ఇచ్చున్నారండి. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ ఫ్లోరింగ్ అంతా కూడా వాళ్ళు టైల్ వర్క్ నీట్ గా చేస్తున్నారండి. సో పైన రూఫ్ వర్క్ కూడా చూడండి, చాలా గ్రాండ్ లుక్ తో ఉందండి. అదే విధంగా ఇక్కడ మీరు గమనించవచ్చు, వీళ్ళు ఇక్కడ మనకి టాయిలెట్ రూమ్ ఇవ్వడం జరిగింది. సో అదే విధంగా ఇక్కడ మనం గమనించవచ్చు, ఇక్కడ అండర్ స్టేర్స్ కింద ఏదైనా ప్లేస్ చేసుకుందానికి అనుకూలంగా కొంచెం స్పేస్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మీరు గమనించవచ్చు, వాటర్ ట్యాప్స్ ఇచ్చున్నారండి. ట్యాప్ పాయింట్స్ 2 ఇవ్వడం జరిగింది. సో అదే విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఈ హౌస్ కి సైడ్ అంటే వాస్తురీత్యా అంటే ఈ మనకి స్పేస్ అనేది కూడా ఎంటైర్ బ్యాక్ నుంచి మొత్తం హౌస్ ని కవర్ చేస్తుందండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ 2 BHK హౌస్ యొక్క మెయిన్ డోర్ అండి. సో ఈ మెయిన్ డోర్ గుండా మనం హాల్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది హాల్ అండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ రూఫ్ వర్క్ అయితే సింపుల్ గా డిజైన్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి ఫ్లోరింగ్ కూడా నీట్ గా టైల్ వర్క్ అంతా చేస్తున్నారండి. ఇక్కడ మనము ఇది టీవీ ప్లేస్ చేసుకున్న అనుకూలంగా మనకి ఈ సెట్టింగ్ అంతా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ కూడా మనకి కిందంతా కూడా వాళ్ళు షెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది కిచెన్ అండి. కిచెన్ లో కూడా మనకి ఇక్కడ షెల్ఫ్స్ అయితే ఇచ్చున్నారు. సో ఇది మనకి ఈ 2 BHK హౌస్ లో ఉన్నటువంటి పూజా రూమ్ అని చెప్పొచ్చు. చాలా సింపుల్ గా ఉందండి. సో ఇప్పుడైతే మనకి ఈ 2 BHK హౌస్ లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవబోతున్నాము. సో మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యామండి. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. పైన రూఫ్ వర్క్ కూడా నీట్ గా చేస్తున్నారు. కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ వర్క్ చేస్తున్నారండి. సో ఇక్కడ అంతా కూడా మీరు చూడొచ్చు, ఇక్కడ ఓపెన్ గా వాళ్ళు షెల్ఫ్స్ అనేది ఇచ్చినారండి. వాల్ కబోర్డ్స్ కూడా ఇచ్చిన్నారు. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ టాయిలెట్ రూమ్ అండి. సో మళ్ళీ మనం హాల్లోకి ఎంటర్ అవబోతున్నాము. ఇక్కడ మనము చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా ఎంటర్ అవబోతున్నామండి. ఇది 2 BHK హౌస్ లో ఉన్నటువంటి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో మీరు కూడా చూడొచ్చు, రూఫ్ వర్క్ కూడా నీట్ గా చేస్తున్నారు. ఫ్లోరింగ్ కూడా టైల్ వర్క్ నీట్ గా చేస్తున్నారండి. అదే విధంగా మనకి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఈ వాల్ కబోర్డ్స్ అంటే షెల్ఫ్స్ కూడా ఇచ్చున్నారండి. సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కి అటాచ్డ్ టాయిలెట్ రూమ్ అండి ఇది. ఇక్కడైతే హాల్ అయితే చాలా నీట్ గా ఉందండి. సో మనం ఇప్పుడు ఈ 2 BHK హౌస్ లో ఉన్నటువంటి స్టేర్స్ గుండా టెర్రస్ మీదకి వెళ్ళిపోతున్నామండి. సో ఈ స్టేర్స్ అంతా కూడా నీట్ గా టైల్ వర్క్ చేస్తున్నారు. రైలింగ్ కూడా అంతా కూడా స్టెయిన్లెస్ స్టీల్ ఇచ్చారండి, సపోర్ట్ కి అనుకూలంగా ఉంటుంది. సో మనమైతే టెర్రస్ మీదకి చేరుకున్నాము.
సో ఆన్ టెర్రస్ అయితే మనం చెప్పొచ్చు, ఇక్కడ మీరు హౌసెస్ అయితే గమనించవచ్చండి. ఈ పక్క మనకు హౌసెస్ అయితే కనిపిస్తున్నాయి. సో వాటిలో కుటుంబ సభ్యులు కూడా ఉన్నారండి. అదేవిధంగా ఇక్కడైతే ఓపెన్గా చాలా ప్లెజెంట్గా ఉందండి ప్లేస్ అంతా కూడా. సో ఇక్కడ మీరు చూడొచ్చు, టెర్రస్ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఆ టెర్రస్ మీద కూడా చెప్పాలంటే ఇక్కడ మీరు గమనించవచ్చండి, ఆ కార్నర్లో మనకి వాటర్ ట్యాంక్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ అంతా కూడా ఈ పిల్లర్స్ అంతా కూడా నీట్గా ప్లాస్టింగ్ చేస్తున్నారండి. అంటే ఫ్యూచర్లో మనం దీనిపైన మళ్ళీ ఇల్లు కట్టుకునేందుకు అనుకూలంగా ఈ పిల్లర్స్ అంతా కూడా ప్లాస్టింగ్ వర్క్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీరు చూశారు కదా, ఈ 16 ముక్కాలు అంకణంలో గల 16 అంకణాల కట్టుబడి గల 2 BHK ఈస్ట్ ఫేస్ హౌస్ అండి. ఈ హౌస్ అయితే చాలా బాగుంది. సో ఈ హౌస్ పొందాల్సిన వాళ్ళు మా నెంబర్ని సంప్రదించగలరు.